మీకు ఇష్టమైన కలర్? బ్లాక్. మీ ఫేవరెట్ ఫుడ్? మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. నాకు కూడా. మీకు ఇష్టమైన పండు? అరటిపండు. ఆ. మీ ఫేవరెట్ మ్యూజిక్? ఇళయరాజా పాటలు. మీ ఫేవరెట్ రైటర్? వేటూరి అండ్ ర్యాండ్. వేటూరు తెలుసు. ఆయన ఎవరు? ఆయన కాదు, ఆమె. ఆ. మీ ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. పెట్ట అదిగా తెలుగులో. కీర్తి శేషులు ఎన్టీఆర్. మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. మీకు? మీరే. మీకు ఇష్టమైన కారు? BMW. BMW. నాకు LBW తెలుసు. ఆ? అదే నాకు ఇష్టమైన కారు గంటల కారు. మీ ఫేవరెట్ స్కామ్? బోఫర్స్. నాకు మాత్రం రింగ్ రోడ్. తెలంగాణపై మీ అభిప్రాయం? వచ్చినా రాకపోయినా నా తెలుగుతనాన్ని ఎవ్వరూ మార్చలేరు. మీరు ఇరిటేట్ అయ్యే సౌండ్? యాహూ. ఓహో. మీరు భయపడే వ్యక్తి? ఇంకా పుట్టలేదు. నేను మాత్రం క్రైమ్ వాచ్ యాంకర్ అంటే భయపడతాను. మీరు ఎదురు చూసే రోజు? అన్ని రంగాల్లో ఇండియా అమెరికాని దాటే రోజు. మీలో మీకు నచ్చేది? ధైర్యం. మీకు ఇష్టమైన పదం? సక్సెస్. ప్రేమ అంటే? అది కవులు కుదిలేదా? నా గురించి ఏమన్నా చెప్తారనుకున్నానే. ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు అభిప్రాయాలు కలిస్తేనే ఆ పరిచయం ఎంతో బలపడుతుంది. అలాంటిది మన ఇద్దరి మధ్య చాలా కలిసినాయి. మన పరిచయానికి స్నేహం కంటే గొప్ప స్థానం ఉందనుకుంటున్నాను. ఫైనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. డోంట్ గో ఫర్ లుక్స్, ఇట్ కెన్ డిసీవ్. డోంట్ గో ఫర్ వెల్త్, ఇట్ కెన్ ఫేడ్ అవే. Go for somebody who can make you smile, cause only a smile can make a dark day seem brighter. నాకు కొంచెం అర్థమైంది. ఆ స్మైల్ బాగా అర్థమైందండి. తెలుగులో నా ఫీలింగ్ ఏంటంటే, ఓ వ్యక్తి మీద కోరిక కలగడానికి ఓ నిమిషం చాలు, నచ్చడానికి ఒక గంట చాలు, ప్రేమించడానికి ఓ రోజు చాలు, కానీ మర్చిపోవడానికి ఓ జీవితకాలం పడుతుంది. నాకు కూడా అదే ఫీలింగ్. మీతో పాటే యూకే వస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. సార్, ఈయన తరుణ్. హలో. Hello, my name is Manikyal Rao. Tarun is my nickname, ante. సారీ. Idiot. Stop. మావాడే, ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఎవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉక్కేస్తారు. ఏమండి కొట్టగా నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కమా డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇదేనా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ని అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాన్ని ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో నన్ను ఇలా ముందుకొని. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడే కావాలని మా అందరి కోరికరా, అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి.
వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెడుతున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకో రుద్రరాజు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది, మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు కానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి ఇంతకీ మీ పెళ్ళికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా. అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ ఏమండి చేయాలి. రుద్రరాజు, ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. ఆ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు ఆ. జాన్, చెప్పు ప్రవల్లిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. గుడ్. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపేద్దాం. డన్. రావు గారు, ఇంకెళ్దామా? ఈ రోజుతో ఆ జాన్ గాడికి ఇచ్చిన టైం అయిపోయింది. సాయంత్రం కల్లా మనకి రావాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే వాడిని లేపేయండి. నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని తెలిసింది. ఆలోపే మనం స్పీడ్ అయితే బెటర్. ఓకే. ఏయ్ ఆ ముజరా బ్యాచ్ ఇక్కడ్రా. సారీ, నేను ఊర్లో లేను. ఎనీవే, బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యూ. ఓకే, బాయ్. మీ ఫ్రెండ్ అండి? కజిన్. ఆహా. మీ బర్త్డే ఎప్పుడండి? అక్టోబర్ 8 అండి. ఈ ఇయర్ అది వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. అక్టోబర్ 8. ఒక నెల క్రితం मेहदीपट्टनम रैतु बाजार में बॉम्ब लगा देना, आपको $25 मिलियन मिल जाएंगे, इंडियन करेंसी में 100 करोड़। ब्लास्ट के 2 दिन पहले आपको फ्लाइट टिकट्स मिल जाएंगे। ब्लास्ट होने से पहले दिन आपको हिंदुस्तान से दुबई भेज दिया जाएगा। हाँ भाई, जरूर करते हैं, लेकिन एक शर्त, ब्लास्ट होने के पहले पूरा अमाउंट मेरा अकाउंट में जमा करने होगा। जरूर। పేలుళ్లకు ఒక్కరోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. ఓ, వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటూ పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. రా, హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్లు ఎప్పటికీ పూర్తవుతాయో, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో. వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. Flight number EK212 via Emirates from Hyderabad to Dubai will be shortly taking off as per the schedule. హలో రజాక్, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనమని తెలిసే లోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా?